గత ఒక 20 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రకరకాల పేరుతోని ప్రజల్ని మోసం చేస్తున్న గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్నెట్, క్యూనెట్ పేరుతోని వేల కోట్లు మోసం చేసినారు. లక్షాది మంది ప్రజల్ని ముంచేశారు. లక్షల్లో బాధితులు ఉన్నారు. ఇది మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ అన్ని సంస్థలు మోసం చేసినాం. ప్రతిసారి వాళ్ళపైన పోలీస్ నిఘా పెరిగినప్పుడు, ఎన్ఫోర్స్మెంట్ పెరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త పేరుతోనే రంగంలో దిగుతున్నారు. అట్లానే వాళ్ళు రకరకాల పేరుతోనే మొదటిగా గోల్డ్ క్వెస్ట్, తర్వాత క్వెస్ట్నెట్, తర్వాత క్యూనెట్, ఇట్లా పేరు మార్చుకుంటూ సేమ్ బిజినెస్, సేమ్ మోడల్తోనే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బిజినెస్ చేస్తూ రావడం జరిగింది. ఈ మధ్యలో హైదరాబాద్ సిటీ పోలీసు క్యూనెట్ వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 9 కేసెస్ని వాళ్ళపైన కట్టడం జరిగింది. దీనిపైన చాలా బాధితులు బయటకు రావడం జరిగింది. చాలామంది ఈ కంపెనీస్ పైన ఒత్తిడి పెరగడం జరిగింది. వాళ్ళు చాలా రిఫండ్స్ అడగడం జరిగింది. ఈ కంపెనీ చాలా తీవ్రమైన స్క్రూటినీకి రావడం జరిగింది. చాలా చోట్ల కూడా పోలీస్ కేసు కావడం జరిగింది. సో చాలా చోట్ల కూడా కొంత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళపైన జీరో చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళు మళ్ళీ నిఘా పెరగడంతో ఈ యొక్క ఎవరెవరు గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్నెట్, క్యూనెట్ ప్రమోటర్స్ ఎవరున్నారు, వాళ్ళు చీఫ్స్ ఎవరున్నారు, ఇంకా మళ్ళీ మన టైం వచ్చింది, మనము మళ్ళీ ఒక కొత్త అవతారం మనము ఎత్తాలి, మనము రంగంలో దిగాలి, కొత్త అవతారంతో మనము బిజినెస్ చేయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోనే మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇగ్నైట్ ఒక బ్రాండ్ పేరు అయితే వాళ్ళు ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ROC చండీగఢ్లో వాళ్ళు ఒక కంపెనీని 18th May 2026లో రిజిస్టర్ చేసి వాళ్ళు వాళ్ళ బిజినెస్ని మెల్లగా కొన్ని చోట్ల మీటింగు, కొన్ని చోట్ల జూమ్, కొన్ని చోట్ల వాళ్ళ క్యాండిడేట్స్ని ఆ ఒక్క విక్టిమ్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర పంపించి బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది కూడా సిమిలర్ లైన్స్లో అంతకుముందు క్యూనెట్ వాళ్ళ ఒక బ్రాండ్ అయితే వాళ్ళ ఒక కంపెనీ బ్యాక్గ్రౌండ్ కంపెనీ వియాన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి బెంగళూరులో స్థాపించి బిజినెస్ చేయడం జరిగింది. ఈ ఒక ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ ఒక ఇగ్నైట్ పేరుతోనే బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు హైదరాబాద్ సిటీలో ఫస్ట్ FIR కావడం జరిగింది, SR నగర్లో 5th జూన్లో. తర్వాత మళ్ళీ 2 FIR కాచిగూడలో, పంజగుట్టలు కూడా రెస్ట్ కావడం జరిగింది. ఇట్లా 3 కేసు కావడంతోనే ఇది మళ్ళీ ఏదో ఒక పెద్ద నెట్వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మనము CCSకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. CCS ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, యూపీలో మనము రేడ్ చేసి అక్కడి నుంచి మొత్తము 6 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ ఒక ఇగ్నైట్ కథనము ఇంకా మనము వాళ్ళు స్టార్ట్ చేసే ముందే అంతే ఆల్మోస్ట్ 18 డేస్లోనే మనము ఖతం చేయడం జరిగింది. సో ఇట్లా దీనిపైన మన DCP DD చైతన్య ఒక క్లియర్ కట్ ఒక ప్రజెంటేషన్ ఎట్లా స్టార్ట్ అయింది, వాళ్ళ మోడస్ ఆపరెండి పైన చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలా అంటే చాలా ఒక పెద్ద ఆర్థిక నేరాన్ని ఆపగలిగారు. దాదాపు 5,000 కోట్ల పైన వాళ్ళు మోసం చేసే ఒక ప్లాన్ ఉండింది. అంతకుముందు కూడా చరిత్రలో చూస్తే కూడా వాళ్ళు దాదాపు 7,500 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. లక్షల్లో బాధితులు ఉన్నారు మన దేశంలో. సో ముఖ్యంగా మనము వాళ్ళు ఫస్ట్ అవతారం ఎత్తింది గోల్డ్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ROC చెన్నైలో 21 డిసెంబర్ 2001లో రెస్ట్ కావడం జరిగింది. ఇది కూడా హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. తర్వాత సెకండ్ అవతారము వాళ్ళు క్వెస్ట్నెట్ ఎంటర్ప్రైజెస్
ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి చెన్నైలో రెస్ట్ కావడం జరిగింది. ఎందుకంటే 2003లో వాళ్ళపైన చాలా పెద్ద ఎత్తున అక్కడ పబ్లిక్ అవుట్క్రై వచ్చింది. చాలామంది కంప్లైంట్ చేశారు. చంద్రశేఖర్ అనేవాడు ఒక కంప్లైంట్ కూడా అక్కడ కోర్టులో కంప్లైంట్ చేశారు. సో దానివల్ల వాళ్ళకు తెలిసిపోయింది, ఇది బయటపడింది మా ఒక ప్లాన్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ అవతారం వేరే మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు క్వశ్చనెట్ పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఒక కంపెనీ పైన ఒక ఇన్వెస్టిగేషన్ ఆదేశం చేయడం జరిగింది. అది ఆ కంపెనీ 23 నవంబర్ 2004లో క్వశ్చనెట్ అనే కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత దాదాపు ఒక 7 years బిజినెస్ చేసింది. 2010లో 2010లో ఈ ఒక కంపెనీ పైన వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ SFIO ద్వారా జూలైలో కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు ఒక ఇన్వెస్టిగేషన్కి ఇచ్చింది. 2012 మార్చిలో ఒక పెద్ద ఎత్తున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే చాలా క్లియర్ కట్ వాళ్ళు SFI రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మూడో అవతారము ఇది ఎప్పుడు SFIO ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు ఈ యొక్క వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ROC బెంగళూరులో 2011లో కొత్త కంపెనీని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పటి నుంచి బిజినెస్ చేస్తూ వచ్చారు. చాలా చోట్ల కూడా మన చైతన్య చెప్పినట్లు చాలా చోట్ల సూసైడ్స్ జరిగినావు, చాలా చోట్ల కుటుంబాల్లో విభేదాలు వచ్చినారు, చాలా మంది నష్టపోయినారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు మనము ఇక్కడ హీట్ కావడం జరిగింది, కేసెస్ కావడం జరిగింది, చాలా పబ్లిక్ వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోనే వాళ్ళు కొత్త కంపెనీని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో కూడా SFI రిపోర్ట్లో చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. ఏమంటే వాళ్ళు their business operations and conduct are thus totally unfair and prejudicial to the public interest. They are also a potential threat to the national security, as this scheme as well as all such type of illegal schemes are, especially example Speak Asia, are being run by overseas operators, and state as well as central government employees either directly or through their family member wives are also members of these schemes in large numbers, and these includes ది పర్సన్స్ ఫ్రమ్ డిఫెన్స్ సర్వీసెస్ అండ్ మినిస్ట్రీస్ ఎస్పెషల్లీ అని చెప్పి చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. చాలామంది దీంట్లో మోసపోయారు. గతంలో కూడా మనం కట్టిన 9 కేసులు కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉండడం జరిగింది. సో ఇట్లా వీళ్ళు చాలా అంటే చాలా ఒక దేశ భద్రత కూడా ఒక చాలా పెద్ద ముప్పు అని చెప్పి కూడా SFI రిపోర్ట్లో వాళ్ళు తెలియపరిచారు. సో ప్రజలందరూ కోరుతున్నాను, ఏ పేరు చెప్పినా మీరు ఈరోజు వాళ్ళు గోల్డ్ క్వెస్ట్ చెప్పొచ్చు, క్వశ్చనెట్ చెప్పొచ్చు, వేరే క్యూనెట్ చెప్పొచ్చు, ఎక్కడ ఎన్రోల్మెంట్ ఉంది, ఎక్కడ ఒకరి నుంచి ఒకరు చేర్చుకోవాలి, బైనరీ 2 3 చేరించాలి, మీకు అప్పుడు వస్తుంది. ఎన్రోల్మెంట్ ద్వారా మీకు డబ్బులు వస్తే అది ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్ స్కీము, అది మోసపూరిత స్కీము. అది మీకు డైరెక్ట్ సెల్లింగ్ అనొచ్చు, మల్టీలెవెల్ మార్కెటింగ్ అనొచ్చు, చైన్ మార్కెటింగ్ అనొచ్చు, రెఫరల్ మార్కెటింగ్ అనొచ్చు, అన్ని స్కీమ్స్ కూడా మోసపూరిత స్కీము. వాళ్ళు రకరకాల పేరుతో వస్తారు కానీ బ్యాక్ సైడ్ ఎక్కడ వాళ్ళకు ఏదో ఒక ప్రోడక్ట్ మీకు ముందు పెడతారు కానీ బ్యాక్ సైడ్ వాళ్ళకు మొత్తం ఎన్రోల్మెంట్ స్కీమ్ ఉంటుంది. అందుకు ఇప్పుడు ఈ రిపోర్ట్లు కూడా చెప్పడం జరిగింది. 93 to 94% పబ్లిక్ విల్ లూజ్ మనీ. పిరామిడ్ పైన ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే సంపాదిస్తారు, అది కూడా బయట ఉంటారు. ఇక్కడ ఈ కంపెనీలో సంపాదించిన వాళ్ళందరూ కూడా బయట హాంకాంగ్ దేశంలో ఉంటున్నారు, దుబాయ్లో ఉంటున్నారు, మలేషియాలో ఉంటున్నారు. చైతన్య చెప్పిన వాళ్ళ పేరంతా సగం మంది హాంకాంగ్లో ఉంటున్నారు, సగం మంది దుబాయ్లో ఉంటున్నారు. చాలా కేసెస్లో వాళ్ళు వాంటెడ్ ఉన్నారు. మనం కూడా దీనిపైన లోతుగా ఇన్వెస్టిగేట్ చేశాను. మొత్తం ఈ 4 అవతారాల్లో ఏం చేశారు, అట్లానే సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా మనం అలర్ట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఈడీలో దీనిపైన కూడా కేసు బుక్ కావడం జరిగింది. వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ చాలా మన దేశానికి, మన ప్రజలకి చాలా ముప్పు. ప్రజలందరూ కూడా ఇలాంటి కంపెనీస్ పైన ఎక్కడెక్కడ ఎన్రోల్మెంట్ ఉంది ఆ కంపెనీస్ పైన చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను మరి కోరుతున్నాను.